వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు. సీఎం జగనన్న పాలనలో ప్రజలంతా క్షేమం. హులుగుంద మండలంలో జరిగిన ప్రచారంలో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బుస్నే విరూపాక్షి వ్యాఖ్యలు. ఎలుగుబంటి దాడిలో 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మోడీని కోరిన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ. చాత్రగడ్డపాడు నుంచి 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల 93వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఎం డి హిరేహల మండల కార్యవర్గ సభ్యులు. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి. బొజ్జల పబ్లిసిటీ కొండంత, రియాలిటీ కాకిరెట్టంత. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై సెటైర్లు వేసిన శ్రీ కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్. హిమాచల్లో విరిగిపడిన కొండ చర్యలు, తొక్కిసలాటలో 2 మృతి. పీఓకే త్వరలోనే భారత్ లో విలీనం అవుతుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, గులాబీ బాస్ సంచలన నిర్ణయం. పద్మనాభ మండలంలో భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎంపీ పీకే రాంబాబు ఆధ్వర్యంలో బాందేపురం విలాస్కనపాలెం పంచాయతీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికులతో అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 పంచాయతీలకు సుమారు 20 సార్లు పైగా వచ్చారని, ప్రజల సమస్యలు గడప గడపకు వెళ్లి తెలుసుకున్నానని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రతి సమస్యను పరిష్కరించారని, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పక్షపాతం చూపకుండా, పార్టీ చూడకుండా అందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించారని అన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందని, జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తారని, కాబట్టి ఎవరూ భూములు అమ్ముకోవద్దని, మధ్యవర్తులు దళారుల మాటలు నమ్మి భూములు అమ్ముకోవద్దని అన్నారు. ఆలూరు నియోజకవర్గం హోలుగుంద మండలం జరిగిన విస్తృత పర్యటనలో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుస్నే విరూపాక్షి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న పాలన ఒక చరిత్ర. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పాలనను ఈ 58 నెలల కాలంలో చేసి చూపించే ఘనత ఒక్క సీఎం జగనన్నకే సాధ్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో 3 వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ నాయకులు కాల ధనరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు రూరల్ ఎండీఓ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని, అంతేకాకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలయికలు జరగకుండా అడ్డుపడుతుందని మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడు నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల 93వ వర్ధంతి సందర్భంగా సిపిఎం హిరేహల్ మండల కార్యవర్గ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి రథోత్సవంలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసీ స్టేట్ కోఆర్డినేటర్, వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ సెట్టేళ్లు వేశారు. షెడ్డుకు వెళ్లిన టీడీపీ సైకిల్ ని రిపేర్ చేసుకోవడానికి రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికి కండువాలు వేసి మీరందరూ మా పార్టీ వారని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేయాలని నానా తంటాలు పడుతున్నాడంటూ బొజ్జల సుధీర్ రెడ్డిపై మధుసూదన్ సెట్టేళ్లు వేశారు. కానీ శ్రీకాళహస్తి ప్రజల విజ్ఞులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తప్పకుండా బొజ్జల సుధీర్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి హైదరాబాద్ పంపిస్తానని పేర్కొన్నారు. హోలీ పండుగ రోజున హిమాచల్ ప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నర్ జిల్లా ఆమ్ సబ్ డివిజన్ లోని మేడీలో హోలీ సంబరాలు జరుగుతుండగా కొండచర్య విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారు భయపడి పరిగెడుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగి 2 మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హోలీ పండుగ సందర్భంగా లద్దాఖ్ లోని లేక్ సైనిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పీఓకే భారత్లో విలీనం అవుతుందని అన్నారు. పీఓకే ప్రాంతంలోని ప్రజల నుంచి అనేక భారత్తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. భారత్లో పీఓకే విలీనం అవుతుందనే విశ్వాసం తనకు 100% ఉందన్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని అయితే లద్దాఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అని రాజ్నాథ్ అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో గులాబీ బాస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 16 ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థులు ప్రకటించిన ఆయన తాజాగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించారు. కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తల అభ్యర్థుల మేరకు హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు. సీఎం జగనన్న పాలనలో ప్రజలంతా క్షేమం. హులుగుంద మండలంలో జరిగిన ప్రచారంలో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బుస్నే విరూపాక్షి వ్యాఖ్యలు. ఎలుగుబంటి దాడిలో 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మోడీని కోరిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ. చాత్రగడ్డపాడు నుంచి 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల 93వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఎండి హిరేహల మండల కార్యవర్గ సభ్యులు. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రంగనాయక స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి. బొజ్జల పబ్లిసిటీ కొండంత, రియాలిటీ కాకిరెట్టంత. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై సెటైర్లు వేసిన శ్రీ కాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్. హిమాచల్లో విరిగిపడిన కొండ చర్యలు, తొక్కిసలాటలో 2 మృతి. పీఓకే త్వరలోనే భారత్లో విలీనం అవుతుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, గులాబీ బాస్ సంచలన నిర్ణయం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.